హాయ్ అండి. ఈ వీడియో నేను లైక్స్ కోసమో లేకపోతే ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసమో అయితే చేయట్లేదు. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇది చూసిన తర్వాత ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో అన్నది చెప్తాను. ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. ఎవరొచ్చారు చూడు, రాంపోతునేని వచ్చారు. అమెరికాలో షూటింగ్ కదా వచ్చారు. కూల్ కూల్ కూల్. రామ్ కావాలా నీకు? రామ్ కావాలా? రామ్ కావాలా? రాంపోతునేని రావాలా? ఆయన వీడియో చూసుకుంటా టిఫిన్ పెడతాం. ఆయన వీడియో చూసుకొని పాటలు సార్, మీ పాటలతో బతికించుకుంటున్నాను సార్ నా బిడ్డని. ప్లీజ్ సార్, రామ్ సార్. చూసారు కదండి వీడియోని. ఆవిడ ఎవరో కాదండి, ఆవిడ నాకు బాగా తెలిసిన ఆవిడ. మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఆవిడ ఒక చిన్న షాప్ పెట్టుకుని మొత్తం మా ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేసేదండి. నిజంగా లిటరలీ నేను చెప్తున్నానండి, వాళ్ళ అమ్మాయి అలాంటి కండిషన్ లో ఉందని ఆవిడ నాకు ఎంత క్లోజ్ అయినా కూడా ఒక్క మాట కూడా చెప్పలేదండి. అసలు ఇది నేను ఇన్స్టాలో చూసే వరకు కూడా నాకు అసలు ఆవిడ అలాంటి పొజిషన్ లో ఉందన్న విషయమే తెలియదు. వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాండిక్యాప్డ్ అన్న విషయం నాకు అస్సలు తెలియదండి. ఇప్పుడే తెలిసింది. ఈ వీడియో చూసిన తర్వాతే నేను ఆవిడకి కాల్ చేసి మొత్తం విషయాలన్నీ కనుక్కుంటే ఆవిడ చెప్పిందండి. అండ్ అలాగే చాలా మంది చెప్తున్నారు, రామ్ గారు ఆవిడ్ని చూశారు, వీడియో కాల్ చేశారు, ఆ పాపను చూసి వీడియో కాల్ లో మాట్లాడారని చెప్పారు. అది పూర్తిగా అబద్ధం అండి. ఆ రామ్ గారు ఎక్కడా కాల్ చేయలేదు. హీరో రామ్ ఆవిడకి ఎక్కడా కాల్ చేయలేదు, ఆవిడతో ఎక్కడా మాట్లాడలేదండి. అదంతా అబద్ధం. ఆవిడ ఆవిడ ఫోన్ లో వాళ్ళ అమ్మాయికి రామ్ గారి వీడియోస్ చూపిస్తుంటే వీళ్ళు దాన్ని రామ్ గారే వచ్చి ఆవిడకి హెల్ప్ చేసినట్టు, రామ్ గారే మాట్లాడినట్టు క్రియేట్ చేశారండి. మీకు ఆడియో కూడా ఉంది. ఇప్పుడు నేను ఆవిడ నాతో డైరెక్ట్ గా మాట్లాడిన ఆడియో కూడా పెడతాను, ఒకసారి అది కూడా వినండి. ఉండేదండి. దాన్ని ఏంటంటే రామ్ సార్ మాట్లాడేసారని ఫీల్ అయిపోయి ఫేక్ న్యూస్ చేసి క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా మాతో ఏం మాట్లాడలేదు. ఈవేళ మళ్ళీ కొత్తగా రీల్ పెట్టారండి. ఆ అబ్బాయి అరుణ్ అన్న అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని ఫాలో అవ్వండి. అరుణ్ అన్న అబ్బాయి ఉంటాడండి, పిఠాపురం మాట అబ్బాయిది. ఆ అబ్బాయి పెట్టింది కేవలం నా నోటితో మాట్లాడింది మాత్రమే నిజం. తర్వాత నేను వాయిస్ మెసేజ్ పెట్టాడు చూడండి, అది కూడా అంత ఆ అబ్బాయి పెట్టి అన్ని నిజం. మిగిలిన వాళ్ళు అన్ని మొత్తం ఫేక్. మా పాపతో నేను ఎప్పుడైతే విన్నారు కదండి ఆడియోని. అది రామ్ గారు ఆవిడకి ఎటువంటి కాల్ చేయలేదని ఆవిడంతటా ఆవిడే డైరెక్ట్ గా నాతో చెప్పి మాట్లాడిన ఆడియో అండి అది. సో హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా అబద్ధ ప్రచారాలు అయితే మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళకి దక్కే ఆ కొంచెం హెల్ప్ కూడా దక్కదండి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఫాలోవర్స్ ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తే గనక నేను ఒక చిన్న హోప్ తో చేస్తున్నానండి ఈ వీడియోని. ఎప్పుడు కూడా నేను ఎటువంటి ప్రమోషన్ వీడియో గానీ ఇలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయమని గానీ ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే ఈవిడ నాకు బాగా తెలిసిన ఆవిడే. అది కూడా నాకు అంత పరిచయం ఉన్న ఆవిడ ఏ రోజు కూడా మా పరిస్థితి ఇలాగా అని చెప్పలేదంటే ఆవిడ ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ గల ఉమెనో ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఆవిడ ఇలా కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ నెట్టుకుంటూ వస్తుంది. ఒక్కసారి నా ఫాలోవర్స్ కి ఎవరికన్నా సరే ఈ వీడియో కనుక రీచ్ అయితే 10K ఫాలోవర్స్ లో ఒక్కొక్కళ్ళు ₹1 హెల్ప్ చేసినా కూడా ఆవిడకి చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి ఒక్క హెల్ప్ చేయండి, ఆవిడకి మాత్రం హెల్ప్ చేయండి ప్లీజ్. నేను ఏ నెంబర్ కి చేయాలో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ నెంబర్ కి మీరు ఫోన్ పే చేయండి. ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఏదైనా చేయండి. చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారనే కోరుకుంటున్నాను.